అది దేవుని చిత్తం. నీ భారాన్ని నువ్వు మోస్తూ ఉంటే, నీ భారము, పిల్లలు నీకు భారం కాదు, అత్త నీకు భారం కాదు, అల్లుడు నీకు భారం కాదు, కొడుకు నీకు భారం కాదు. నీవు ఎన్నో శ్రమల నుండి భారమైతున్నది, మెడిసిన్స్ తేలేక చచ్చిపోతున్నావు అనుకుంటున్నావు. నీ భారాన్ని దేవుని మీదే. ప్రతి భారాన్ని ఆయన తీసివేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు భారాన్ని మోస్తున్నారు, మీ భారాన్ని నా మీదే అండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ విశ్రాంతి సమయంలో, విశ్రాంతి శాంతి ఎవరి వాళ్ళు? తాగితే శాంతి రాదు, తిడితే శాంతి రాదు, లేకపోతే ఇంటింటి తిరిగితే శాంతి రాదు, లేకపోతే ఎవరి దగ్గరికైనా పోయి ముచ్చట పెడితే శాంతి రాదు. నా యేసయ్య నీ కుటుంబంలోకి, నీ వ్యక్తిగత బ్రతుకులోకి వస్తే